అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ది సాంస్క్రిట్ మోడల్ పేపర్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ సాంస్క్రిట్ అందరికీ కామన్ అండి, అన్ని గ్రూప్స్కి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అందరికీ కూడా కామన్. సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ ఇప్పుడు చెప్తున్నాను. సో మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో సాంస్క్రిట్ పేపర్ వచ్చేసి 70 మార్క్స్కి ఉంటుంది. 70 మార్క్స్ డివైడెడ్ ఇంటూ 2, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ 20 మార్క్స్కి, సెక్షన్ బి 50 మార్క్స్కి. నేను మీకు మోడల్ పేపర్ ఫొటోస్ పెడతాను, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సెక్షన్ ఏ వచ్చి 20 మార్క్స్కి అండి. అండ్ ఈ సెక్షన్ ఏ మొత్తం అంతా కూడా మనం సాంస్క్రిట్లోనే రాయాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫస్ట్ రోమన్. అంటే ఫస్ట్ 2 రోమన్స్ లోకల్ భావం తప్ప, భావం తెలుగులో రాసుకోవచ్చు. మిగతా అన్ని రోమన్స్ కూడా మనం సాంస్క్రిట్లోనే రాయాలి. సెక్షన్ ఏలో టోటల్ 8 రోమన్స్ ఉంటాయి. 8లో 5 రోమన్స్ మటుకు అటెంప్ట్ చేస్తే చాలు. అండ్ ఒక్కొక్క రోమన్కి 4 మార్క్స్, 5 4s 20 మార్క్స్ అనమాట. అలాగా మీరు 5 రోమన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అందులో సెక్షన్ ఏ వచ్చి ధనుర్భంగ లెసన్లోంచి శ్లోకాలు అనమాట. మీకు మొత్తం సిలబస్లో పద్యభాగంలో 2 లెసన్లు ఉంటాయి, ధనుర్భంగ, శరణాగత రక్షణం. ధనుర్భంగ లెసన్ నుంచి వచ్చే శ్లోకాలన్నీ ఫస్ట్ రోమన్, శరణాగత రక్షణంలో వచ్చే శ్లోకాలు సెకండ్ రోమన్. మీకు చాయిస్ ఉండదండి, ఒకటే శ్లోకం ఇస్తారు, ఆ శ్లోకానికి భావం మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ రోమన్ వచ్చి ధనుర్భంగ లెసన్ నుంచి శ్లోకాలు ఇస్తారు. మీరు ఆ శ్లోకాన్ని కంప్లీట్ చేసి స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తారు. ప్రతిపదార్థం అవసరం లేదండి, భావం రాస్తే చాలు. శ్లోకాన్ని కంప్లీట్ చేసి భావం రాయాలి. సో శ్లోకానికి 2 మార్క్స్, భావానికి 2 మార్క్స్, అలాగా 4 మార్క్స్ పద్యానికి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రోమన్ ధనుర్భంగ లెసన్ నుంచి మొత్తం 6 కంఠస్థ శ్లోకాలు ఉంటాయి. మీకు 6 కంఠస్థ శ్లోకాల నుంచి 6 చదువుకుంటే 1 అందులో గ్యారంటీ. సో ధనుర్భంగ లెసన్ నుంచి ఫస్ట్ రోమన్ శ్లోకాలు, అండ్ అలాగే రెండో రోమన్ ఏమో శరణాగత రక్షణంలో శ్లోకాలు. థర్డ్ రోమన్, ఫోర్త్ రోమన్ ఏమో శబ్దాలండి. మీకు ఓవరాల్ సిలబస్లో ఒక 8 శబ్దాలు ఉంటాయి చదవాల్సినవి. దేవ, మతి, రమ, భాను, అలాగే 8 శబ్దాలు ఉంటాయి. ఈ 8 శబ్దాల్లోంచి మీకు 2 ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలాగా, థర్డ్ రోమన్లో 1, ఫోర్త్ రోమన్లో 1, అలాగే 2 శబ్దాలు మీకు కవర్ అవుతాయి. సో శబ్దాలు 8 కనుక మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే 2 రోమన్లు కదా, 2 4s 8 మార్క్స్ క్యారీ చేయొచ్చు మనం శబ్దాల్లోంచి. సో థర్డ్ రోమన్ వచ్చి 1 శబ్దం ఇవ్వడం జరుగుతుందో 1 రాయాలి. 2 ఇచ్చి 1 రాయడం చాయిస్ అనేది ఉండదు, 1 ఇస్తారు, 1 రాయాలి. అండ్ అలాగే ఫోర్త్ రోమన్ కూడా శబ్దమే అండి. అండ్ ఫిఫ్త్ రోమన్ వచ్చి ధాతువులు అన్నీ కలిపి, అంటే లంగ్, రుట్, ఇవన్నీ కలిపి, విధిలింగ్, ఇవన్నీ కలిపి ఒక మోర్ దెన్ ఒక 40+ ధాతువులు ఉంటాయి. అన్ని ధాతువులు మీరు చదవగలిగితే చదువుకోవచ్చు, లేదు ఎక్కువ మనకి సాంస్క్రిట్లో స్కోరింగ్ కాబట్టి ఈ స్కోరింగ్కి బాగుంటుందండి. అండ్ ఫిఫ్త్ రోమన్ వచ్చి ధాతువులు. ఆ ధాతువులు ఎలా ఇస్తారంటే 2 ఇస్తారు, 2 ధాతువులు మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది వితౌట్ చాయిస్ అనేది లేకుండా. అండ్ అది 2 ధాతువులు 2 2s 4 మార్క్స్. కమింగ్ టు సిక్స్త్ రోమన్, 6th 7th రోమన్ 2 కూడా సందులు అనమాట. సందులు మొత్తం మీకు 2 రోమన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు సిలబస్లో ఉండేవి అచ్చు సందులు 5, హల్ సందులు 3, మొత్తం 8. ఈ 8 సందులు మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే అందులోంచి మీకు ఓవరాల్ సందులన్నీ 2 రోమన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో సందత్, ఇంకొకటి సంధి విఘటయత్. సందత్ అంటే విడదీసి, అంటే స్ప్లిట్ చేసి ఇచ్చిన దాన్ని మీరు కలిపి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ 7th రోమన్ ఏమో సంధి విఘటయత్, అంటే ఒక వర్డ్ ఇస్తారు, కలిపి ఇచ్చిన వర్డ్ని మీరు విడదీసి సంధి పేరు రాయాలి, విఘటయత్ కదా. ఓకే, అలాగ మొత్తం సందులు 8 ఇస్తారు 2 రోమన్స్లో. 6th రోమన్ సంధి నామనిర్దేశక పూర్వం సందత్, అంటే విడగొట్టి ఇచ్చిన దాన్ని కలిపి రాయాలి. దీనికి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. అండ్ అలాగే 7th రోమన్ సంధి నామనిర్దేశక పూర్వం విఘటయత్, అంటే కలిపి ఇచ్చిన దాన్ని విడదీసి రాయాలి, దీనికి కూడా 4 మార్క్సే. సో ఇలా ఓవరాల్గా మీకు సందులకి 8 మార్కులు రావడం జరిగింది. సో లాస్ట్ రోమన్ ఇన్ సెక్షన్ ఏ విచ్ ఈస్ సమాసాలు, విగ్రహవాక్యాలు. ఇచ్చిన పదానికి మీరు విగ్రహవాక్యం రాసి అది ఏ సమాసమో రాయాల్సి ఉంటుంది. మీకు ఓవరాల్ సిలబస్లో సందులు 4 ఉన్నాయి. అవి ఏంటంటే ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, కర్మధారయ సమాసం, తత్పురుష సమాసం. ఈ 4 ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క సమాసం ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 మార్క్స్. సో ఇలా ఓవరాల్గా 5 4s 20 మార్క్స్. మేము సందులు సమాసాలు వదిలేస్తాము, శ్లోకాలు 2 లెసన్లు చదువుకుందామంటే మీ ఇష్టం అది. అంటే శరణాగత రక్షణంలో ఒక 8 కంఠస్థ శ్లోకాల వరకు ఉన్నాయి. అండ్ ధనుర్భంగలో 6 ఉన్నాయి కంఠస్థ శ్లోకాలు. మీరు ఒక లెసన్ చదువుకుంటాము అని అంటే మీ ఇష్టం, గ్రామర్ రాస్తాము అని ఏంటి, లేదు మేము గ్రామర్, సందులు సమాసాలు 2 స్కిప్ చేస్తాము, ఇవి శ్లోకాలు 2 ధాతువులు ఇవి చదువుతామంటే మీ ఇష్టం అది. సో ఓవరాల్గా ఎలాగైతేనే 8 రోమన్లో మీరు 5 రోమన్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ కమ్స్ టు 5 4s 20 మార్క్స్. ఓకే, అండ్ కమింగ్ టు సెక్షన్ బి.
సెక్షన్ బి వచ్చి 50 మార్క్స్ అండి. మీకు ముందే చెప్పడం జరిగింది, పద్య భాగం నుంచి 2 లెసన్లు ఉంటాయి, ధనుర్భంగ శరణాగత రక్షణం అని. సేమ్ ఆ 2 సారాంశాలు ఇవ్వడం మీకు జరుగుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అంటే తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరగదు ఒక్కొక్కసారి. అంటే ధనుర్భంగ సారాంశం లిఖత్ అని చెప్పి ఇవ్వరనమాట. రావణే కృతం ధనుర్భంగ నిరూపయేత్ అంటే రాముడు చేసిన ధనుర్భంగాన్ని నిరూపించండి, చెప్పండి దాని గురించి, ఇలా క్వశ్చన్ని మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఒకే క్వశ్చన్ని రకరకాలుగా అడగడం జరుగుతుంది. సో పద్యభాగం నుంచి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ధనుర్భంగ లేదా శరణాగత రక్షణం, రెండిట్లోంచి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుని రాయొచ్చు. అది వచ్చి 10 మార్క్స్. ఓకే. అండ్ రోమన్ నెంబర్ 10th రోమన్ వచ్చి మహోదయం లేదా రామకీర్తి సారాంశం. అథవా అని ఇస్తారు క్వశ్చన్ మధ్యలో. అథవా అంటే లేదా, ఆర్ అని అర్థం, ఆర్. ఓకే. సో మహోదయం లెసన్ లేదా రామకీర్తి లెసన్ మీ ఇష్టం, మీకు ఏది ఈజీ అనిపిస్తే, ఏది బాగుంటుంది అనిపిస్తే అది రాయొచ్చు. అండ్ దిస్ వన్ ఆల్సో క్యారీస్ 10 మార్క్స్. అండ్ కమింగ్ టు రోమన్ నెంబర్ 11, ఇది గద్యభాగం సారాంశాలు. కలోక్తి, లోకమాన్య. కలోక్తి సారాంశం అండి, ఇంకొకటేమో లోకమాన్య సారాంశం. అండ్ కలోక్తి విషయానికి వచ్చేసరికి మనం ఒకటి చెప్పుకోవాలి, ఇందులో కలోక్తిలో 2 స్టోరీస్ ఉంటాయి. ఒకటేమో బ్రాహ్మణుడి స్టోరీ, ఇంకొకటేమో జంతువుల స్టోరీ. ఏదో ఒక స్టోరీ రాస్తే 5 మార్కులు ఇస్తారు, 2 స్టోరీలు రాయాలి. బ్రాహ్మణుడి స్టోరీ ఒకటి అండ్ అలాగే జంతువుల స్టోరీ, 2 రాస్తేనే మీకు 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది కలోక్తి లెసన్లో. అండ్ అది కానీ లేదు అని అంటే లోకమాన్య లెసన్ కానీ రాయొచ్చు మీరు. ఓకే. ఇలాగ మొత్తం 3 సారాంశాలు, పద్యభాగం, గద్యభాగం, నాన్ డీటెయిల్, మొత్తం 3 సారాంశాలు కలిపి మీకు 30 మార్క్స్. రోమన్ నెంబర్ 12 వచ్చి సందర్భ వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భ వాక్యాలు వచ్చేసి పద్యభాగం నుండి, అంటే పద్యభాగం లెసన్లు ఏంటి, ధనుర్భంగ శరణాగత రక్షణం, ఆ రెండిట్లోంచి సందర్భ వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి చాయిస్ ఉందండి. సందర్భ వాక్యాలు మొత్తం 4 ఇస్తారు, 4 మీరు 2 రాస్తే సరిపోతుంది. ద్వయో ససందర్భ వ్యాఖ్యాత అంటే ఇచ్చిన సందర్భాల్లో 2 రాస్తే మనం సరిపోతుంది. రెండింటికి కవి పరిచయము, సందర్భము, భావం రాస్తే ఇచ్చిన వాక్యానికి మీనింగ్, వ్యాఖ్య రాస్తే సరిపోతుంది. ఇట్ క్యారీస్ 10 మార్క్స్. 2 5 10 మార్క్స్ అండి. లాస్ట్ రోమన్ 13th రోమన్ వచ్చి ఇవి కూడా సందర్భాలే. ఇవి ఫ్రమ్ ద లెసన్స్ కలోక్తి అండ్ లోకమాన్య. కలోక్తి, లోకమాన్య లెసన్లో ఉన్న సందర్భ వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ రోమన్లో. ఇది కూడా సేమ్ పైన దానిలాగే 4 ఇస్తారు, 4 మీరు 2 రాస్తే సరిపోతుంది. సందర్భ వాక్యాలు లాస్ట్ 2 రోమన్లు కలిపి 20 మార్క్స్ అండ్ అలాగే 3 సారాంశాలకి 30 మార్క్స్. సో ఇలా ఓవరాల్గా 50 మార్క్స్కి మీకు సెక్షన్ బి అనేది ఉంటుంది. అండ్ సెక్షన్ ఏ, బి 2 కలిపి 70 మార్క్స్ కండి. ఇది నన్నయ్య యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మోడల్ పేపర్. ఓకే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా మీకు డిగ్రీకి సంబంధించిన సాంస్క్రిట్ సిలబస్ కానీ ఏమైనా లెసన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ ఇన్ ద ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటింగ్ సాంస్క్రిట్ ఆర్ సైన్స్ ఆర్ సంథింగ్ విచ్ యూ వాంట్ టు నో, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ రిప్లై టు యూ, ఐల్ మేక్ వీడియో ఆఫ్ ఇట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చి మీకు అర్థమైతే, మోడల్ పేపర్ ప్యాటర్న్ అది అర్థమైతే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష ఛానల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.